So hello aspirants, welcome back to Competitive Hunters. So day 5 in the 10 days biology challenge. So day 5 లోకి మనం వచ్చేసాము. So today's topic is excretory system. సో ఎస్టర్డే మన టాపిక్ ఏంటి, డే 4th టాపిక్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో ఆల్రెడీ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి అంతా మనం నిన్న చెప్పుకున్నాము. సో ఈ సెషన్స్ అన్ని కూడా ఎక్స్క్లూజివ్లీ ఫర్ అప్కమింగ్ రైల్వే ఎగ్జామినేషన్స్ 2025. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి, సో వీటన్నిటి ఫోకస్ మీద ఈ యొక్క సెషన్స్ అనేది 10 days ఛాలెంజ్ సెషన్స్ అని పెడుతున్నాము. సో ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు ఉంటే ప్రీవియస్ టాపిక్స్ కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే, సో కమింగ్ టు, సో మనం డైలీ మన ముందు రోజు మనం ఏం చెప్పుకున్నాం అనేది రివిజన్ చేస్తుంటాం కదా. సో నిన్న మనం రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ఏం చెప్పుకున్నాం అనేది జస్ట్ బిట్స్ ద్వారా మనం ఒక స్మాల్ రివిజన్ చేసుకున్నాము. సి మెనార్క్. సో మెనార్క్ అనేది దట్ ఈస్ ఏ పర్టిక్యులర్ ఫేజ్. సో ఎక్కడ అంటే ఉమెన్ లోని ఎగ్ రిలీజ్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, సో జనరల్ గా ఇది అనేది 40 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ పర్టిక్యులర్ ఫేజ్ ని మనం మెనార్క్ అని అంటుంటాము. సో స్టాప్ అయిపోయేదాన్ని మనం ఏమంటాము అంటే ఈ యొక్క మెన్సురేషన్ సైకిల్ అనేది స్టాప్ అయిపోయే ఒక ఫేజ్ ని మనము మోనోపాస్ అంటాము. ఓకే, సో జనరల్ గా ఉమెన్స్ లోని ఇది 50+ ఏజ్ రీచ్ అయ్యేటప్పుడు ఇది అనేది మెన్సురేషన్ సైకిల్ అనేది ఆటోమేటిక్ గా స్టాప్ అయిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఓవమ్ అనేది ఫిమేల్స్ లో క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఓవమ్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అని అంటే ఓవరీస్ ప్రొడ్యూస్ ఓవమ్. ఓకే, సో ఇదంతా మనం నిన్న డిస్కస్ చేసుకున్నాము. సో మేల్స్ లోని ఏ సెల్స్ ఉంటాయి రీప్రొడక్టివ్ సెల్స్ అని అంటే దాన్ని మనం స్పర్మ్స్ అంటాము సైంటిఫిక్ గా. సో ఎపిడైమిస్, సో ఇది వచ్చేసి ఏం చేస్తుంది, దీని యొక్క ఫంక్షన్ ఏంటి అని అంటే క్రియేట్ అయిన స్పర్మ్స్ అన్నిటిని కూడా, సో మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు స్పర్మ్స్ అనేవి రావు. సో ఇదన్నీ కూడా స్టోర్ చేసి పెట్టుకుంటుంది అనమాట. ఓకే, స్పర్మ్స్ అనేది, సో అదనేది అందులో చాలా న్యూట్రిషన్ కంటెంట్ ఉంటుంది. సో ఎందుకంటే అది అనేది ఖచ్చితంగా ఒక బేబీని ఫామ్ చేస్తుంది. ఓకే, సో అందుకని అందులో ఎక్కువ హై అమౌంట్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేది ఉంటుంది. సో మనం తీసుకున్న ఫుడ్ బట్టి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అనేది స్పర్మ్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసి స్టోర్ చేసుకుంటుంది. సో దాన్ని మనము ఎపిడైమిస్ అని అంటుంటాము. సో నెక్స్ట్ ప్లాసెంటా. సో ప్లాసెంటా ఏం చేస్తుంది అని అంటే మదర్ ఎవరైనా సరే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు బేబీ ఊమ్ లో ఉంటుంది, అంటే యుటరస్ లో ఉంటుంది ఆబ్వియస్ గా. సో ఆ పర్టిక్యులర్ ఫేజ్ లోని బేబీకి ఫుడ్ కానీ న్యూట్రిషన్స్ కానీ ఇదంతా ఎలా అందుతుంది, సో గ్రోత్ పెరగడానికి అని అంటే ఇక్కడ ఎంబ్రియోలోని ప్లాసెంటా అనే ఒక లేయర్ ఉంటుంది అనమాట. సో ఈ ప్లాసెంటా ద్వారా ఫుడ్ మదర్ అయితే ఏ ఫుడ్ తీసుకుంటూ ఉంటారో, సో అది బ్లడ్ ద్వారా ఈ ఫుడ్ అనేది కూడా న్యూట్రిషన్స్ అందులో ఉన్నది అంతా ఎనర్జీ అంతా కూడా ఈ ప్లాసెంటా అనేది బేబీకి చేరుస్తూ ఉంటుంది. ఓకే, సో ప్లాసెంటా వర్క్స్, బేబీకి ఫుడ్ చేర్చే యొక్క పని ప్లాసెంటా చేస్తూ ఉంటుంది ఎంబ్రియోలో ఉన్న బేబీకి. సో నెక్స్ట్ మోనోపోస్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో దిస్ ఈస్ ది స్మాల్ రీక్యాప్ ఆఫ్ yesterday's session reproductive system. So today's session is excretory system. So coming to today's topic, సో ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటే ఏంటి? సో ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ మన బాడీలో ఉన్న వేస్టేజెస్ అన్ని కూడా మన లోపల ఒక ఇన్బిల్డ్ మిషనరీ ఉందన్నమాట. సో ఇక్కడ మిషనరీ ఇప్పుడు మనకు ఫ్యాక్టరీస్ లో ఎలా అయితే ప్రాసెసెస్ అంతా జరిగి వేస్టేజెస్ బయటికి వస్తాయో, సో మన బాడీలో కూడా ప్రాసెస్ అంతా జరిగి ఎనర్జీని అది అప్టైన్ చేసుకుని ఫుడ్ అంతా డైజెస్ట్ అయ్యి కొంత వేస్టేజెస్ అనేది ఇచ్చేస్తూ ఉంటుంది. సో ఈ వేస్టేజెస్ ని పంపించే ప్రాసెస్ ని మనం ఏమంటాము అని అంటే ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటాం. ఓకే, సో ఎక్స్క్రీటరీ సిస్టమ్స్ లో ఏ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అని అంటే మేజర్లీ మనం ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది కిడ్నీ అనమాట. సో కిడ్నీతో పాటు ఇంకా చాలా ఆర్గాన్స్ ఉన్నాయి. సో అదేంటంటే అది హెల్ప్ చేస్తుంది. ఓకే, సో మేజర్ గా మనం కిడ్నీ అనే మనం లెక్కలోకి వేసుకుంటాం. సో ఫస్ట్ వచ్చేసి స్కిన్. సో దీస్ ఆర్ ఆల్ హెల్పింగ్ ఆర్గాన్స్ టు ఎక్స్క్రీట్ ది వేస్టేజెస్ ఫ్రమ్ అవర్ బాడీ. సో స్కిన్ ఏంటి అని అంటే స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. సో స్వెట్ అనేది బయటికి వస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే ఫిజికల్ వర్క్స్ ఎప్పుడైనా చేసినప్పుడు సో లోపల అనేది టెంపరేచర్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అది కూల్ చేయడానికి ఆబ్వియస్ గా హీట్ ని రెడ్యూస్ చేయడానికి స్వెట్ గ్లాండ్స్ అనేది స్వెట్ ని క్రియేట్ చేస్తాయి. సో అది ఎవాపరేట్ అయినప్పుడు మనకి ఆబ్వియస్ గా ఆ టెంపరేచర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, సో హీట్ అయిన టెంపరేచర్.
సో స్కిన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లివర్ కూడా మనకి ఎక్స్క్రీటరీ సిస్టమ్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంటెస్టైన్స్. సో లార్జ్ ఇంటెస్టైన్, మనం ఇదంతా కూడా ఇంకా డీటెయిల్ గా డైజెస్టివ్ సిస్టమ్ లో చూసుకున్నాం డే 1 క్లాస్ లోని. సో ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. సో ఇది కూడా మనకి ఇక్కడ ఎక్స్క్రీటరీ సిస్టమ్, ఎక్స్క్రీటరీ ఆర్గాన్ గా మనకి వర్క్ చేస్తూ ఉంటుంది. ఎందుకు అని అంటే మనకి లార్జ్ ఇంటెస్టైన్ అనేది ఫీకస్ అంత మ్యాటర్ కూడా పంపించేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇలాగ దీంతో పాటు ఇంకా నెక్స్ట్ ఆర్గాన్ వచ్చేసి మనకి కిడ్నీ అన్నమాట. సో కిడ్నీస్ అసలు ఏంటి, ఏం ఫంక్షన్ చేస్తుంది, ఓకే, దాన్ని ఎందుకు ఎక్స్క్రీటరీ ఆర్గాన్ గా మనం మేజర్ గా ఎందుకు చెప్పుకుంటుంటాము అని అంటే, ఇక్కడ నేను మీకు నీట్ గా డయాగ్రామ్ వేసాను. సో ఇది కిడ్నీ. ఓకే, మనందరం చూసే ఉంటాము అట్లీస్ట్ ఒకసారైనా మన లైఫ్ లోని. సో ఇది మనం చూసినట్లయితే కిడ్నీ అనేది ఫస్ట్ రైట్ సైడ్ కొంచెం చిన్నగా ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటుంది. సో ఇలా ఎందుకు ఉంటుంది అని అంటే, ఇక్కడ పైన వచ్చేసి మనకి లివర్ ఉంటుంది అనమాట. సో ఈ కిడ్నీ సిస్టమ్ అనేది మనకి బ్యాక్ సైడ్ వస్తూ ఉంటుంది. సో ఈ పైన ఇక్కడ లివర్ ఉండడం వల్ల, ఓకే, సో ఇలా లివర్ ఉండడం వల్ల ఇది కొంచెం కిందకు ఉంటుంది. సో ఈ లెఫ్ట్ సైడ్ అనేది కొంచెం పైకి ఉంటూ ఉంటుంది. ఓకే, సో ఇంకా మనము కిడ్నీస్, మనము 2 కిడ్నీస్ ఉంటాయి ఆబ్వియస్ గా హ్యూమన్స్ లోని. సో కిడ్నీస్ అనేది దాని యొక్క ఫంక్షనాలిటీ కనుక పాడైపోతే ఆబ్వియస్ గా డయాలసిస్ చేసుకుంటూ ఉంటారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటూ ఉంటారు. సో మనం మూవీస్ లో కూడా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఉన్న జనరల్ నాలెడ్జ్ తోని కిడ్నీని చాలా మంది మనీ కోసము, లోవర్ బిలో పావర్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మనీ కోసము ఈ కిడ్నీస్ ని సెల్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల ఒక కిడ్నీతో బాడీ అనేది రన్ అవుతుందా అంటే ఆబ్వియస్లీ ఎస్, రన్ అవుతుంది. ఒక కిడ్నీ ఉన్నా సరే బాడీ అనేది రన్ అవుతుంది. బట్ 2 కిడ్నీస్ ఉండడం ఎంతైనా సరే, ఒక ఆర్గాన్ అనేది మిస్ అయినప్పుడు 2 కిడ్నీస్ ఉన్న ఫేస్ వేరు, 1 కిడ్నీతో బాడీ ఫంక్షనాలిటీ ఉన్నది వేరు. ఎంతైనా దెర్ ఇస్ అ స్లైట్ డిఫరెన్స్. సో 1 కిడ్నీ ఉన్నప్పుడు అంటే ఒకటి డొనేట్ చేసేసినప్పుడు మనీ కోసం ఎవరైనా సరే, సో ఇంకో కిడ్నీ ఉన్నప్పుడు దీని మీద ఎక్కువ ప్రెషర్ పడుతూ ఉంటుంది. బట్ అయినా హ్యూమన్ యొక్క లివింగ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. ఇట్స్ అందులో వరి అవ్వాల్సింది ఏమీ లేదు. సో ఇప్పుడు మనం కిడ్నీ ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఎలా వర్క్ చేస్తుంది దాని గురించి మాట్లాడుకుంటే, సో ఇక్కడ అన్నవి కూడా చిన్న చిన్న ఛాంబర్స్ ఉన్నాయి మీకు. ఓకే, ఈ కిడ్నీ లోపల. సో కిడ్నీ అనేది బిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ తోని కిడ్నీ అనేది ఫామ్ అయి ఉంది. సో ఈ పర్టిక్యులర్ దగ్గర మీకు ఇలాగా నెఫ్రాన్స్ అనేవి చిన్న చిన్నగా మీకు డయాగ్రామ్ ఇంకా నీట్ గా చూసినట్లయితే నెఫ్రాన్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. నెఫ్రాన్స్ తోనే కిడ్నీ అనేది తయారై ఉంది అనమాట మన బాడీలోని. సో నెక్స్ట్ ఇంకా ఇది ఏంటి అని అంటే, మనకి దీన్ని మనం యురేటర్ అంటాం. ఓకే, ఇది వచ్చేసి యూరినరీ బ్లాడర్. యూరినరీ బ్లాడర్. సో ఇక్కడ దీన్ని మనము యురేటర్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనం దీని గురించి అంతా తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం నెఫ్రాన్ గురించి తెలుసుకోవాలి. ఓకే, సో ఈ నెఫ్రాన్ ఏం చేస్తూ ఉంటుంది అంటే, ఇక్కడ మనకి ఒకటి ఇన్లెట్ ఒకటి అవుట్లెట్ అనేది ఉంది. సో ఇక్కడ నుంచి బ్లడ్ అనేది మనకి ఈ నెఫ్రాన్ లోకి వస్తూ ఉంటుంది ఈ డైరెక్షన్ లోని. సో కిడ్నీస్ అనేది ఎలా ఫంక్షన్ చేస్తుంది అంటే, వేస్టేజెస్ అన్నిటిని కూడా అది అనేది ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఎలాగ టీ చేసుకునేటప్పుడు టీ చేసుకున్నాక మనము ఆ ఫిల్టర్లు ఎలా వేసుకుంటే పైన అంత సాలిడ్ పార్టికల్స్ అని వేస్ట్ ఉండి కింద లిక్విడ్ ఎలా వస్తుందో టీ, సో అలానే ఇది కూడా సేమ్ అలానే ఫిల్టరేషన్ అనేది చేస్తూ ఉంటుంది కిడ్నీ. సో ఇక్కడ నుంచి బ్లడ్ వెళ్ళినప్పుడు ఇక్కడంతా కూడా ఇది ఫిల్టర్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ అంతా సాలిడ్ పార్టికల్స్ అన్ని మిగిలిపోతాయి ఇక్కడ నుంచి బ్లడ్ అనేది వెళ్ళినప్పుడు. సో ఇక్కడంతా సాలిడ్ పార్టికల్స్ మిగిలిపోయి ఇంకా మిగిలిన బ్లడ్ ఇటు నుంచి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి బ్లడ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో
ఇక్కడ ఇది అనేది వేస్ట్ అన్నమాట, వేస్ట్ కంటెంట్. సో ఇక్కడ ప్యూరిఫికేషన్ అనేది జరిగిపోయింది ఈ పర్టిక్యులర్ ఫేజ్ లోని. సో దీన్ని ఇక్కడ నుంచి బ్లడ్ వస్తుంది కదా, దీన్ని మనం ఎఫరెంట్ ఆర్టిరియోల్ అంటాము, దీన్ని మనం ఎఫరెంట్ ఆర్టిరియోల్ అని అంటాము. సో ఇక్కడ నుంచి ఇక్కడ అనేది సాలిడ్ వేస్టెస్ మిగిలిపోయి ప్యూరిఫికేషన్ అనేది ఇక్కడ జరిగిపోతూ ఉంటుంది. సో ఇక్కడ జరిగిపోయిన తర్వాత బ్లడ్ అనేది ఇక్కడ నుంచి ఈ ఎఫరెంట్ ఆర్టిరియోల్లో నుంచి మనకి ఇంకా బాడీ పార్ట్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మన బాడీ ఎలా ఏం చేస్తూ ఉంటుందంటే లోపల ఇక్కడ నుంచి వచ్చిన ఇది ఇంప్యూర్ అన్నమాట, ఇంకా ఇది మనకి యూరిన్ నుంచి యూరిన్ ద్వారా మనకి బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అయినా సరే ఇక్కడ మన బాడీ స్టిల్ అందులో ఇంకా కంటెంట్స్ ఉన్నాయేమో, సో సోడియం, సాల్ట్స్, ఇలా ఇంకేమైనా మినరల్స్ కానీ ఇంకా యూస్ అయ్యే మనకి బాడీకి యూస్ అయ్యే కంటెంట్స్ ఉన్నాయా అని చెప్పేసి ఇక్కడ కూడా మళ్ళీ అది ఫిల్టర్ చేసుకుంటది. అంటే మంచి పార్టికల్స్ ఉన్నాయా లేదా అని చెప్పి మనకి బాడీకి యూస్ అయ్యే పార్టికల్స్. ఓకే, సో ఇక్కడ అంతా కూడా కొన్ని ఒక టైప్ ఆఫ్ లేయర్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకేమైనా మనకి యూస్ అయ్యే పార్టికల్స్ ఉంటాయా అని చెప్పేసి ఇక్కడ నుంచి తీసుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ స్టార్టింగ్ ఫేజ్ ని మనం ఏమంటామంటే, ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఒక పైప్స్ లా ట్యూబ్స్ లా ఉంది. సో దాన్ని మనము ప్రాక్సిమల్, ఇది ఎక్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ప్రాక్సిమల్ ట్యూబ్ ఇది. ఓకే, సో దీన్ని మనం లూప్ హెన్లీ అని అంటాము. ఓకే, ఇది వచ్చేసి డిస్టల్ ట్యూబుల్. ఓకే, సో ఇది దీని యొక్క పార్ట్స్ అన్నమాట. సో ఇంకా ఇక్కడికి వస్తే ఇక్కడ అంతా ప్యూరిఫై చేసేస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి వేస్ట్ ఇంకా అంతా సెకండ్ టైం కూడా ఫిల్టరేషన్ జరిగి మనకి ఇక్కడి నుంచి అంతా ఆ యొక్క ఫిల్టరేషన్ అనేది అంతా జరిగిపోయి ఇక్కడ నుంచి మనకి యూరిన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి యూరిన్ అనేది స్టోర్ అవుతుంది యూరినరీ బ్లాడర్ లోని. సో ఇంకా యురెట్రా నుంచి మనకి యూరిన్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది యాక్చువల్ గా కిడ్నీ చేసే ప్రాసెస్ అన్నమాట. ఓకే, సో దీన్ని మనం ఏమంటాము అని అంటే సినెఫ్రాన్, దీన్ని మనము బౌమెన్స్ క్యాప్సూల్ అని అంటాము. బౌమెన్స్ క్యాప్సూల్ మీరు వినే ఉంటారు బౌమెన్స్ క్యాప్సూల్ అని చెప్పి. ఓకే, సో ఇంకా దీన్ని మనం ఏమంటాము అని అంటే దీన్ని మనము గ్లోమెరులస్ అంటాము. సో ఈ రెండు పార్ట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక క్యాప్సూల్ టైప్ లో ఉంది కదా రౌండ్ గా, సో అందుకని దీన్ని మనం బౌమెన్స్ క్యాప్సూల్ అని అంటుంటాము. ఓకే, సో ఇంకా కమింగ్ టు మనము వింటూ ఉంటాము కిడ్నీలో స్టోన్స్ చేరాయి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. ఓకే, మన సరౌండింగ్స్ ఎప్పుడోసారి వినే ఉంటాము. సో ఇది ఎందుకు జరుగుతూ ఉంటుంది? సో కిడ్నీలోని స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇది అనేది కొంతమందిలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అని అంటే మనం ఒక్కొక్కసారి ఏంటి అని అంటే కాల్షియం ఎక్కువ మనం గనక తీసుకున్నట్లయితే పర్టిక్యులర్ టైంలోని అవి ఎక్కువ అయిపోవడం వల్ల ఇవన్నీ కూడా మనకి ఒక బాల్స్ స్టోన్స్ టైప్ లోని ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సో దానికి ఇంకా డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే ఇంకా మెడికేషన్ ఇస్తారు, ఇంకా ట్రీట్ చేస్తారు, అదన్నా ఇంకా వేరే విషయం అది. సో ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్స్ వల్ల కిడ్నీలో సంబంధించిన డిసీజెస్ ఇంకేమేమి ఉన్నాయో మనం చూద్దాము. సో ఫస్ట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్. సో ఈ డిసీజ్ అంటే ఏంటి అని అంటే మనకి ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ కవర్ లో వాటర్ వేసి మూట కట్టి అది ఎలా ఉంటుంది, ఒక మూటలా ఉంటుంది. సో అలానే ఈ పర్టిక్యులర్ డిసీజ్ లో ఉంటుందంటే ఎయిర్ సాక్స్ అనేది తయారైపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సో దానివల్ల మనకి కిడ్నీ యొక్క ఫంక్షనాలిటీ డ్యామేజ్ అవుతుంటుంది, ఎయిర్ సాక్స్ లాగా ఫామ్ అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది. సో నెక్స్ట్ అనూరియా. సో ఈ పర్టిక్యులర్ డిసీజ్ లోని మనకి యూరిన్ అనేది అసలు రాదు అనమాట. సో నో యూరిన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవి కూడా మనకి ఎక్కువగా ఇటువంటి టైప్స్ ఆఫ్ డిసీజెస్ అన్ని కూడా మనకి ఓల్డ్ ఏజ్ పర్సన్స్ లోని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ గ్లూకోస్టియా. ఈ డిసీజ్ మనకి యూరిన్ లోని ఎక్కువగా ఇప్పుడు మనం షుగర్ పేషెంట్స్ చూస్తుంటాం. ఇప్పుడు అనేది మన ఇండియాలో షుగర్ చాలా కామన్ అయిపోయింది. ఒక దగ్గు జలుబు లాగా షుగర్ కూడా చాలా కామన్ అయిపోయింది. ఏంటి ఎర్లీ స్టేజెస్ అంటే అంత ముందు కాలంలోని మనకి కొంచెం 40-50 ప్లస్ అయిన తర్వాత కనిపించేది జనరల్ గా.
హ్యూమన్స్ లోని. ఇప్పుడు మరి కొంతమందికి అయితే మ్యారేజ్ అవ్వకముందే జెంట్స్ లో కానీ ఫీమేల్స్ లో కానీ ఇది మనం అబ్జర్వ్ చేయొచ్చు, షుగర్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో ఇది ఏంటి అంటే వాళ్ళకి యూరిన్ వస్తుంది కదా, సో ఆ యొక్క యూరిన్ లోని ఈ యొక్క గ్లూకోజ్ అనేది కూడా ఎక్కువగా పాస్ అయిపోతూ ఉంటుంది. షుగర్ పేషెంట్స్ ని మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళకి ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది, ఎక్కువగా ఆకలి వేస్తూ ఉంటుంది. ఓకే, సో యూరి సో ఎక్కువగా వాటర్ తాగినప్పుడు కంపల్సరీగా ఎక్కువగా యూరినేషన్ కూడా ఎక్కువగా చేయాల్సి వస్తుంది వాళ్ళకి. మనం కూడా జనరల్ గా ఎవరైనా ఓవర్ ఎగ్జైట్ అయిపోయి ఓవర్ ఎంతూజియాసం చూపిస్తూ ఉన్నప్పుడు ఏంటి నువ్వు షుగర్ ఆగట్లేదా నీకు అని చెప్పేసి అంటుంటాము. సో ఎందుకంటే వాళ్ళకి యూరినేషన్ అనేది ఫ్రీక్వెంట్ గా పోతూ ఉంటారు. ఓకే, వాటర్ కన్జప్షన్ ఎక్కువ చేస్తుంటారు, ఆకలి కూడా వాళ్ళకి అలానే ఉంటుంది. సో ఈ యూరిన్ ద్వారా ఈ గ్లూకోజ్ అనేది వాళ్ళకి యూరిన్ ద్వారా వచ్చేస్తూ ఉంటుంది షుగర్ పేషెంట్స్ కి. ఓకే, సో ఈ పర్టికులర్ ఫేస్ కూడా మనము అదే అంటుంటాము. నెక్స్ట్ గ్లూమెరులోనిఫిటిస్. సో ఈ యొక్క డిసీజ్ ఏంటి అంటే గ్లూమెరస్ మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా. సో ఇది అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఇదే మెయిన్ మనకి ఏంటి, ఇక్కడంతా ఫిల్టరేషన్ చేసి ఇక్కడంతా సాలిడ్ పార్టికల్స్ పెట్టేస్తూ ఉంటుంది కదా. సో ఇది డ్యామేజ్ అయితే ఖచ్చితంగా కిడ్నీ యొక్క ఫంక్షనాలిటీ కూడా మనకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఈ యొక్క పర్టికులర్ ఫేస్ లో మనకి ఏం అబ్జర్వ్ చేయొచ్చు అని అంటే బ్లడ్ పడుతూ ఉంటుంది యూరిన్ లోని. ఓకే, ఒక్కొక్కసారి మనకి బాత్రూమ్ వెళ్ళినప్పుడు కూడా బ్లడ్ అనేది పడుతూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి మనం ఏం చెప్తామంటే వేడి చేసింది, సో అందువల్ల అలా అవుతుంది అని చెప్పి. బట్ యూరినేషన్ టైంలో యూరిన్ లో కనుక బ్లడ్ పడినట్లయితే అది కిడ్నీకి సంబంధించిన ఒక డిసీజ్ అని మనం గమనించుకోవాలి. సో నెక్స్ట్ సైటిస్. సో ఈ పర్టిక్యులర్ డిసీజ్ లోని మనకి ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. సో బ్యాక్టీరియా రావడం వల్ల ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. సో ఇది కూడా మనకి కిడ్నీకి సంబంధించి కిడ్నీ యొక్క ఫంక్షన్స్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇంకా ఇదంతా పెడితే కిడ్నీ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే కిడ్నీ ఏం చేస్తుంటది, ఓన్లీ ఫిల్టరేషన్, ఈ యొక్క వేస్టేజెస్ అని ఫిల్టరేషన్ చేస్తూ ఉంటుందా, ఇంకేమైనా చేస్తుందా అని డౌట్ ఉండొచ్చు. సో ఇది ఒక్కటే కాదు, కిడ్నీకి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. అదనేది మన బాడీలోని బ్లడ్ ని, ఓకే, దాని యొక్క సో ఫస్ట్ మనం చూసినట్లయితే మన బాడీలో ఉన్న pH ని కంట్రోల్ చేస్తుంది అండ్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ సో pH ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్, ఇంకా సాల్ట్ కాన్సన్ట్రేషన్ ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్, సో ఇంకా ఫిల్టరేషన్ చేస్తుంది, ఇంప్యూరిటీస్ అన్నిటిని కూడా బయటికి నెట్టేస్తూ ఉంటుంది. సో ఇది ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకుంది. సో ఇవన్నీ కూడా కిడ్నీ యొక్క ఫంక్షన్స్ అన్నమాట. కిడ్నీ అనేది ఒక బీన్ షేప్ లో మనం చూసినట్లయితే బీన్స్ ఉంటాయి కదా, గింజలు, సో ఆ షేప్ లో ఇది అనేది ఉంటూ ఉంటుంది. చూస్తేనే అర్థం అవుతుంది కదా మనకి. సో ఇవన్నీ దీని యొక్క ఫంక్షన్స్. ఓకే, ఇంకా మినరల్స్ ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ వేస్ట్ లో కూడా మళ్ళీ అది ఇంకా ఏమన్నా మనకి యూస్ఫుల్ కంటెంట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసి అక్కడి నుంచి కూడా అవి బాడీకి ఇస్తూ ఉంటుంది. ఓకే, కాల్షియం, సోడియం, మినరల్స్ ఇంకేమైనా ఉన్నట్లయితే ఆ వేస్టేజెస్ లో కూడా. సో టోటల్ గా మొత్తం ఇంకా కంప్లీట్ వేస్ట్ ని బయటికి యూరిన్ ఫామ్ లోని అది వదిలేస్తూ ఉంటుంది. సో ఈ యూరినేషన్ అనేది మనకి యూరేటర్ నుంచి మనకి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, సో నార్మల్ గా బ్లాడర్ అనేది యూరినరీ బ్లాడర్ అనేది గర్ల్స్ లోని స్మాల్ సైజ్ లో ఉంటుంది, బాయ్స్ లోని కొంచెం వెన్ కంపేర్ టు గర్ల్స్ బాయ్స్ లో పెద్దగా ఉంటుంది యూరినరీ బ్లాడర్ అనేది. ఇది అంతే, అది అనేది సృష్టి అలానే ఉందన్నమాట. ఓకే, సో దీని మీద కూడా మేబీ క్వశ్చన్స్ మీకు కావచ్చు, సో అందుకే చెప్పాను. సో ఇంకా ఇదంతా పక్కన పెడితే నెక్స్ట్ మనకి టాపిక్ ఏంటి అని అంటే
మనకి హ్యూమన్స్ లోని కిడ్నీ ద్వారా మనకి ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది, వేస్టేజెస్ బయటకు వెళ్తుంది. సో మన హ్యూమన్స్ లాని మిగతా లివింగ్ క్రియేచర్స్ కూడా చాలా ఉన్నాయి. సో వాటిల్లో ఎలా జరుగుతుంది, వాళ్ళల్లో కూడా కిడ్నీస్ ఉంటాయా? సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. జస్ట్ మన హ్యూమన్స్ గురించి మనం చూసుకునేసి ఓకే కిడ్నీలో నెఫ్రాన్స్ ఉంటాయి, ఆ నెఫ్రాన్స్ ఇది చేస్తుంది, బౌల్మెంట్స్ క్యాప్సిల్, సో ఇలా చూసుకుని వెళ్తే మీకు ఎగ్జామ్ లెవెల్లో సరిపోదు. సో మిగతా లివింగ్ క్రియేచర్స్ కూడా ఏం చేస్తాయి, వాళ్ళల్లో ఈ యొక్క ఎక్స్క్రీషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, సో మనం అది కూడా తెలుసుకుందాం. అండ్ ఆల్సో ఈ ఎక్స్క్రీటరీ సిస్టమ్స్ మీద ఏం క్వశ్చన్స్ ఉన్నాయి అన్నది కూడా మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మన హ్యూమన్స్ లోని ఎలా అయితే యూరిన్ వస్తూ ఉంటుందో అలాగా డిఫరెంట్ యానిమల్స్ లో, బర్డ్స్ లోని ఆ యొక్క వేస్టేజెస్ లో ఏముంటుంది, సో దాన్ని ఏమంటారు అన్నది మనం ఇప్పుడు చూద్దాము. యానిమల్స్, బర్డ్స్ లోని వేస్టేజెస్ లో ఏముంటుంది అని అంటే యూరిక్ యాసిడ్ అనమాట. సో ఇది వేస్ట్ డిస్పోజల్స్ లోని యూరిక్ యాసిడ్ ని ఇది అనేది డిస్పోజ్ చేసేస్తూ ఉంటాయి ఏంటి, యానిమల్స్ అండ్ ఫ్యూ బర్డ్స్. ఓకే, సో ఇంకా ఫిషెస్ గురించి వస్తే, సో ఫిషెస్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎమోనియాని అవి సెక్రేట్ చేస్తుంది అనమాట యాజ్ ఎ వేస్టేజెస్. ఓకే, ఎమోనియా, సో ఇప్పుడు మనం వాటర్ లో ఉంటాయి కదా ఎక్కువగా ఫిషెస్, సో అదంతా కూడా ఎక్కువగా ఎమోనియాని ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా ఫ్రాక్స్, ఇంకా మనం హ్యూమన్స్ వచ్చేసి ఏరియోటిలిక్ ని మనము ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు మన హ్యూమన్స్ లోని కిడ్నీ ఎలా అయితే మనకి ఫిల్టరేషన్ కి, ఓకే, వేస్టేజెస్ ని పంపించడానికి ఎలా యూస్ అవుతూ ఉంటుందో, సో డిఫరెంట్ ఆర్గానిజమ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ ఉంటాయి. సో అమీబా మనం చూస్తే అమీబా ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అవునా కదా? సో ఇక్కడ మనం ఆల్రెడీ రెస్పిరేషన్ టాపిక్ లో మాట్లాడుకున్నాం. రెస్పిరేషన్ కూడా అమీబా త్రూ ది బాడీ సర్ఫేస్ నుంచి రెస్పిరేషన్ చేస్తుంది. అండ్ ఆల్సో ఎక్స్క్రీషన్ కూడా అది బాడీ సర్ఫేస్ నుంచి చేస్తుంది. అంటే అంటే అది ఇన్హేల్ చేసుకోవడం అండ్ ఆల్సో వేస్టేజెస్ ని పంపించడం అంతా కూడా అది బాడీ యొక్క సర్ఫేస్, ఈ యొక్క సర్ఫేస్ తోని అది అంతా కూడా అంటే బయటికి పంపించడం అండ్ ఆల్సో రెస్పిరేషన్ చేసుకోవడం అంతా బాడీ యొక్క సర్ఫేస్ తోని ఇది అనేది చేసుకుంటూ ఉంటుంది అమీబా. ఇంకా నెక్స్ట్ హైడ్రా గురించి వస్తే హైడ్రా అనేది మౌత్ తో ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటుందట. అసలు అది ఇమాజిన్ చేసుకుంటేనే ఏదోగా ఉంది. సరే, ఓకే, సో హైడ్రా మనకి మౌత్ ఇది అనేది ఎక్స్క్రీటరీ ఆర్గాన్ అనమాట హైడ్రాకి. నెక్స్ట్ కాక్రోచ్ కి మాల్ఫిగైన్ ట్యూబుల్స్. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్. నేను ఇక్కడ చెప్తుంది కూడా ఏది కూడా స్కిప్ చేయొద్దు. ఓకే, లాస్ట్ వరకు చూడండి, ఈ క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేద్దాము. ఓకే, సో కాక్రోచెస్ లో కూడా మనకి మాల్ఫిగైన్ ట్యూబుల్స్ ద్వారా మనకి ఎక్స్క్రీషన్ అనేది కాక్రోచెస్ లో జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్పైడర్స్ లోని కాక్సిల్ గ్లాండ్స్ ద్వారా ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది. సో దిస్ యాక్ట్స్ యాజ్ ఎ ఎక్స్క్రీటరీ ఆర్గాన్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఎర్త్ వామ్. సో ఫార్మర్స్ ఫ్రెండ్ అంటుంటాము. సో ఎర్త్ వామ్ లోని నెఫ్రీడియా ద్వారా ఈ యొక్క ఎక్స్క్రీషన్, సో ఇది అనేది ఎక్స్క్రీటరీ ఆర్గాన్ గా మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది ఎందులో, ఎర్త్ వామ్స్ లోని. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. సో ఇప్పుడు మనము క్వశ్చన్స్ లో చూద్దాం. సో కొంత టాపిక్ మనం క్వశ్చన్స్ నుంచి కూడా కవర్ చేద్దాం. ఓకే, సో మేజర్ వేస్టేజెస్ ప్రొడ్యూస్డ్ బై హ్యూమన్స్, అంటే మన హ్యూమన్స్ ఎక్కువగా వేస్టేజెస్ క్రియేట్ చేస్తుంది. సో ఏంటి అని అడుగుతున్నారు వేస్టేజెస్. సో మనం ఎక్కువగా వేస్టేజెస్ మన అవుట్పుట్ ఇచ్చేది ఏంటి అని అంటే CO2 ఒకటి, నెక్స్ట్ వచ్చేసి యూరిన్ ఒకటి. సో ఈ రెండు మనకి ఎక్కువగా హ్యూమన్స్ లోని మనకి వేస్టేజెస్ మనం చూడొచ్చు. ఓకే, సో CO2 అండ్ యూరిన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అమీబా ఎక్స్క్రీషన్ టేక్స్ ప్లేస్ త్రూ. సో ఇక్కడ మనం ఆల్రెడీ కవర్ చేసుకున్నాం. సో ఎక్స్క్రీషన్ దేని ద్వారా అవుతుంది, అమీబాలోని బాడీ సర్ఫేస్ ద్వారానే ఎక్స్క్రీషన్ అవుతుంది. అండ్ ఆల్సో రెస్పిరేషన్ కూడా బాడీ సర్ఫేస్ నుంచి అవుతుంది. ఓకే, సో బాడీ సర్ఫేస్ దీని యొక్క ఆన్సర్.
సో నెక్స్ట్ ఈచ్ కిడ్నీ ఈస్ మేడ్ అప్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎక్స్క్రీటరీ యూనిట్స్ కాల్డ్. సో కిడ్నీ అనేది దేంతో తయారవుతుంది? లార్జ్ నెంబర్ ఆఫ్ ఎక్స్క్రీటరీ యూనిట్స్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కిడ్నీలోని మేజర్ గా బిలియన్స్ లో ఉంటుంది అని చెప్పి. ఏంటి? నెఫ్రాన్స్ అనమాట. సో ఎక్స్క్రీటరీ యూనిట్స్ కానీ అది యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో దీని ఆన్సర్ వచ్చి ఏంటి? నెఫ్రాన్స్. సో ఏదైనా టాపిక్ అయినప్పుడు ఇలాగా క్వశ్చన్స్ కూడా మనం కవర్ చేసుకుంటూ ఉంటే మనకి కొంత ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డాష్ ఆర్టరీ పాసెస్ బ్లడ్ టు కిడ్నీ. సో ఏ ఆర్టరీస్ కిడ్నీకి బ్లడ్, సో బ్లడ్ ని పంపిస్తేనే కదా అది ప్యూరిఫికేషన్ అంతా చేసి వేస్టేజెస్ ని కింద మీకు పంపించేసేస్తుంది యూరేటర్ లోకి. సో ఏ ఏ ఆర్టరీ అంటే రీనల్ ఆర్టరీ. ఓకే, సో రీనల్ ఆర్టరీ అనేది బ్లడ్ కిడ్నీకి పంపిస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డాష్ ఈస్ ది ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. సో నెఫ్రాన్ ఈస్ ది ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. ఓకే, సో నెఫ్రాన్ అనమాట. నెఫ్రాన్. నెక్స్ట్ క్వశ్చన్, బౌమెన్స్ క్యాప్సల్ ఈస్ రిలేటెడ్ టు డాష్. సో బౌమెన్స్ క్యాప్సల్ మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఇలా ఉంటుంది కదా. సో మన డయాగ్రామ్ లో కూడా మనం చేసుకున్నాం, చూసాము. ఓకే, సో దీన్ని మనం బౌమెన్స్ క్యాప్సల్ అంటాము, దీన్ని మనం గ్లూమెరస్ అంటాము. ఓకే, సో బౌమెన్స్ క్యాప్సల్ ఈస్ రిలేటెడ్ టు కిడ్నీ. సో కిడ్నీలో ఈ బౌమెన్స్ క్యాప్సల్ ఉంటుంది, కిడ్నీకి సంబంధించింది. సో నెక్స్ట్ డాష్ ఆర్గాన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ రిమూవింగ్ CO2. సో CO2 అనేది ఏ ఆర్గాన్ మనకి ఎక్స్క్రీషన్ బయటికి పంపించేస్తూ ఉంటుంది అంటే ఇది మనం రెస్పిరేషన్ లో కవర్ చేసాం. ఏంటి? లంగ్స్. ఓకే, సో ఇది కూడా ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది. అంటే వేస్టేజెస్ ని అన్నిటిని రిమూవ్ చేసే అన్ని కూడా మనకి ఎక్స్క్రీటరీ సిస్టమ్ లోనే వస్తుంది. సో స్వెట్ కానీ, CO2 కానీ, యూరిన్ కానీ, ఓకే, ఇవన్నీ కూడా వేస్టేజెస్ మనకి బాడీకి ఏదైనా అన్వాంటెడ్ ఏది ఉన్నా సరే అది వేస్టేజ్ కిందే వస్తుంది మనకి. సో లంగ్స్ is the organ which removes the CO2. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కొత్త వ్యూవర్స్ కనుక ఉంటే సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదంతా కూడా నేను మీకు ఫ్రీ కంటెంట్ మీకు యూట్యూబ్ లో ప్రొవైడ్ చేస్తున్నా అంటే నా ఒక హార్డ్ వర్క్ చాలా ఉంది దీని వెనకాల. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. సో మంచి ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ నేను మీకు అవైలబుల్ చేస్తుంటా ఈ ఛానల్లోని. ఇంగ్లీష్, మీకు జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఓకే, ఇవన్నీ కూడా PYQs కూడా చేస్తూ ఉంటాను. అండ్ మీకు ఏమైనా జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నప్పుడు జాబ్ అలర్ట్స్ లో కూడా ఎగ్జామ్ యొక్క నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు దాని యొక్క డీటెయిల్స్ అన్ని మీకు పోస్ట్ చేస్తుంటాను. మీరు ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి. సో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో షేర్ చేయండి. ఓకే, సో ఇట్ గివ్స్ మీ బూస్ట్. ఓకే, నెక్స్ట్ వేస్ట్ మ్యాటర్స్ అంటే యూరియా ఆర్ ట్రాన్స్పోర్టెడ్ బై. సో వేస్ట్ మ్యాటర్స్ యూరియా ఆర్ ట్రాన్స్పోర్టెడ్ బై. సో దేని ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? సో ఇది మనకి నేను హోంవర్క్ క్వశ్చన్ ఇస్తాను. సో ఇది మీరు దీని ఆన్సర్ కింద కమెంట్ సెషన్ లో కమెంట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఎల్లో కలర్ ఆఫ్ యూరిన్ ఈస్ డ్యూ టు. సో యూరిన్ మనకి ఎల్లో కలర్ గా ఉంటుంది. సో ఈ ఎల్లో కలర్ దేని వల్ల వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. డ్యూ టు ది ప్రెసెన్స్ ఆఫ్ యూరోక్రోమ్. సో యూరోక్రోమ్ ప్రెసెంట్ అవ్వడం వల్ల ఇది అనేది మనకి ఎల్లో కలర్ లో ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఆఫ్ పెల్యూమన్. సో దీని యొక్క పెల్యూమన్ కి ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ మనం కవర్ చేసాం కొన్ని. సో ఇది వచ్చేసి ఇంకొకటి ఎక్స్ట్రా. సో ఇక్కడ దీనికి గ్రీన్ గ్లాండ్స్ అనేవి దీనికి ఎక్స్క్రీటరీ ఆర్గాన్ గా ఉంటుంది. ఓకే, సో pH ఆఫ్ ఫ్రెష్ యూరిన్. సో ఫ్రెష్ యూరిన్ యొక్క pH ఎంత ఉంటుంది? సో మీరు కూడా గెస్ చేయండి ఎంత ఉంటుంది ఫ్రెష్ pH ఆఫ్ యూరిన్? ఏమీ ఉండదు, 0. యూరిన్ pH ఆఫ్ ఫ్రెష్ యూరిన్ వచ్చేసి 0 ఉంటుంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ క్వశ్చన్, రేట్ ఆఫ్ గ్లోమెరులర్ ఫిల్టరేషన్ పర్ మినిట్ ఇన్ అడల్ట్స్. సో ఇది ఎంత రేట్ అనేది, ఎంత ప్యూరిఫికేషన్ అనేది పర్ మినిట్ చేస్తుంది, ఎన్నిసార్లు చేస్తుంది, ఎంత అమౌంట్ చేస్తుంది అని అంటే
425 ml చేస్తుంది ఇది. ఓకే, 425 ml క్వాంటిటీ పర్ మినిట్ లోని, ఇది అడల్ట్స్ లో. ఓకే, అడల్ట్స్ లో పర్ మినిట్ లో గ్లోమరల్ ఫిల్ట్రేషన్ అనేది 425 ml చేస్తుంది. సో ఇది ఏంటో మీరు కింద కమెంట్ చేయండి దీని యొక్క ఆన్సర్. సో హియర్ వి విల్ ఎండ్ దిస్ సెషన్. ఓకే, సో డే 5 రెస్పిరేటరీ అంట, వాట్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ మనకి అయిపోయింది. సో రేపు మనం నెక్స్ట్ టాపిక్ తోని డే 6 మనం ఉందాము. ఓకే, సో until then stay tuned to the channel. Don't forget to subscribe, like and share. Okay, సో మీ ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా సరే కింద కమెంట్ చేయండి. లైక్ ఏది ఉన్నా సరే, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ది కమెంట్ సెషన్. లేదు వీఆర్ నాట్, మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కమెంట్ సెషన్ లో కమెంట్ చేయడం అంటే, యూ కెన్ ఆల్సో మెయిల్. సో కాంపిటేటివ్ హంటర్స్ మెయిల్ ఉంది, డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. సో మీ ప్రాబ్లమ్స్ ఏదైనా క్వైరీస్ ఉన్నా యూ కెన్ షేర్ విత్ మీ రిగార్డింగ్ టు ఎడ్యుకేషన్. సో హియర్ వి విల్ ఎండ్ దిస్ సెషన్. సో ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయ్ దిస్ సెషన్. అండ్ బాగా చదువుకోండి, బాగా తినండి, అండ్ ఒక రోజు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. సో డోంట్ గివ్ అప్. ఓకే, సో బాయ్ ఆస్పిరెంట్స్, ఇన్ ద నెక్స్ట్ సెషన్.